హలో ఫ్రెండ్స్, ఈరోజు బంగాళదుంప ములక్కాయ చికెన్ అయితే వండేసుకుందాం. ఓకేనా? ఎలా వండాలి ఏంటి అనేది నా ప్రాసెస్ మొత్తం చూసేసేయండి. సో ముందుగా బాండీలో 3 గరిటెల నూనె అయితే నేను పోసుకున్నానండి. నాన్ వెజ్ కదా కాబట్టి ఆయిల్ అయితే మంచిగానే పట్టింది. అలా అని ఎక్కువైతే నేను వేసుకోలేదు. ఉల్లిపాయలు వేగుతున్నాయి కదా, తాలింపులో ఉల్లిపాయలు కరివేపాకు అయితే వేస్తున్నాను. ఉల్లిపాయలు అయితే బాగా ఎర్రగా ఏగనివ్వాలి. సో ఇవి వేగేటప్పుడు ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి కదండి. సో చక్కగా ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి. ఈ టైంలోనే ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వేస్తున్నాను. ఏ కూరకైనా అల్లం వెల్లుల్లి పేస్ట్ పడిందంటే ఆ స్మెల్లే వేరు కదా. కర్రీ స్మెల్ మారిపోద్ది, టేస్ట్ మారిపోద్ది. సో ఉల్లిపాయలు వేగుతున్నాయి. ఈ టైంలోనే నేనైతే ఉప్పు వేసుకుంటున్నాను. రుచికి సరిపడా ఉప్పు అయితే వేసేసుకోండి. అలాగే పసుపు, కూడా చక్కగా నూనెలో వేగనిచ్చేద్దాం. సూపర్ స్మెల్ అయితే వస్తుందండి. స్మెల్ చాలా బాగుంది. సో ఇప్పుడు ముందుగా కడిగి పెట్టుకున్న చికెన్ని నేనైతే వేసేస్తున్నాను. ఒక్కసారి అలా కలిపేసి ఆనియన్స్లో అలాగే ముందుగా తరిగి పెట్టుకున్న ములక్కాయల్ని, అలాగే బంగాళదుంప ముక్కల్ని, అలాగే టమాటా ముక్కల్ని కూడా, వీటన్నిటిని కూడా నేను వేసేస్తున్నానండి. చికెన్తో పాటే ఇవి కూడా ఉడికిపోతాయి అన్నమాట. సో వాటి కోసం సపరేట్గా వేయించుకోవాల్సిన అవసరం లేదు. కొత్తిమీర మాత్రమే పక్కన పెట్టాను. చూసారా, టమాటా, ములక్కాయ, బంగాళదుంప, చికెన్ వేసేసుకున్నాను. వీటన్నిటినైతే ఒకసారి అలా కలిపేసుకున్నాం. ఏం చిన్నయ్య సౌండ్? ఉడుకుతుంది కదండి. ఇదే టైంలో నేను కారం కూడా వేస్తున్నాను. కారం చక్కగా ఆవిరికి నూనెలో ఉడికిద్ది కదా, అందుకని నేనైతే 3 స్పూన్ల కారం అయితే వేస్తున్నాను. బంగాళదుంప, చికెన్, ములక్కాయ కదా, అందుకని కొంచెం కారం బాగానే పట్టుద్ది కాబట్టి 3 స్పూన్ల కారం అయితే వేస్తున్నాను. ఇంకా నేను ఇందులో వేరే గరం మసాలాలు అయితే ఏం వేయట్లేదండి. ఓన్లీ అల్లం వెల్లుల్లి పేస్టే. లాస్ట్ ఫైనల్గా కొంచెం చికెన్ మసాలా అయితే యాడ్ చేసుకుందాం. ఫైనల్గా వేసేది అనమాట అది. సో ఇప్పుడైతే ఇవన్నీ వేసేసాను కదా, స్టవ్ని కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మూత అయితే పెట్టేసుకుంటాను. 10 నిమిషాలు అయితే అయిపోయిందండి. కర్రీ ఆహా
గుమగుమలు అయితే వస్తుంది, గుమగుమలు అయితే వస్తుంది. మంచి వాసన వస్తుందా? కర్రీ చక్కగా ఆ చికెన్లో ఊరే వాటర్తో ములక్కాయ బంగాళదుంప అయితే ఉడికిపోయింది చక్కగా. ఇప్పుడు ఈ చెంబు నీళ్ళు అయితే 2 గ్లాసుల నీళ్ళు అయితే వస్తుందండి. ఈ 2 గ్లాసుల నీళ్ళు ఎసరైతే నేను పోసేసుకుంటున్నాను కూరకి. పోసి 10 నిమిషాల పాటు కూర ఉడకనిచ్చేద్దాం. ఓకేనా? పది నిమిషాలు అయితే అయిపోయిందండి, ఎసరు పోసాను కదా. సో ఇప్పుడు కర్రీ ఎలా ఉందో చూద్దాం. ఆహా, చూసారా? నాకు కూరకి ఎంత గ్రేవీ కావాలో ఆ గ్రేవీ అయితే వచ్చేసింది. ఇక నేను దీనికి మసాలాలు అయితే ఏమీ యాడ్ చేయాల్సిన అవసరం లేదు. కర్రీ అయితే సూపర్, స్మెల్ అయితే అదిరిపోతుంది. ఇప్పుడు ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకున్నాం. చూసారా, కర్రీ రెడీ అయిపోయింది. ఇప్పుడు కొంచెం లైట్గా చికెన్ మసాలా అయితే యాడ్ చేస్తున్నాను. అన్నం కూడా రెడీ అయిపోయింది. చూసారా, అన్నం రెడీ, కర్రీ రెడీ. లివర్ని అన్నీ వేసాను. ఓకే ఫ్రెండ్స్, కర్రీ అయితే అద్భుతంగా ఉంది. టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది అనేది. బంగాళదుంప కూడా చూసారా ఎంత చక్కగా ఉడికిపోయిందో. నీకేనా ఇది? ఒక్క ముద్ద టేస్ట్ చూస్తే ఇచ్చేస్తా. నోట్తో చెప్పచ్చుగా తినేసి. బాగుంది. సూపరా? చాలా బాగుందా? కొంచెం ఏమవుందా? చాలా బాగుందండి. నువ్వు చిన్నయ్య